వరదలు అడ్డుకోలేదని 30 మందికి మరణశిక్ష వేసిండట. ఉత్తర కొరియాలో కిమ్ అరాచకం. మన వాళ్ళేమి ఇవాళ అంత స్టేటస్లు పెద్ద ఎత్తున పెడుతున్నారు. సరే అది చంపడం అన్నది అది కరెక్ట్ కాదు, కానీ మనం ఆ తీవ్రతను తెలుసుకోవాలా. ఇప్పుడు ఆయన నవ్వినా కష్టమేనట్టాడు, ఆయన లెక్కనే ఉండాలి అందరూ, హెయిర్ కట్ అదంతా కూడా అదొక రకమైన అరాచకం ఆ కంట్రీలో. కానీ సరే అదంతా వదిలేస్తే మనం థీమ్ అర్థం చేసుకుంటే, అంటే వాళ్ళంత స్ట్రిక్ట్గా ఉన్నారు ఫాలో అవుతున్నారు అన్నది ఒక్కొక్క లైన్ మనం తీసుకుందాం. మన దగ్గర ఎట్లుంటుంది? వరదలు వచ్చి 5 రోజులు 10 రోజులు జనం సావు జనమే. మనం మాత్రం ఏసీ రూమ్లలో మంచిగా ఎంజాయ్ చేయాలి. మళ్ళీ అదే వరదల్లో కూడా మళ్ళీ ఏమైనా గవర్నమెంట్ నుంచి డబ్బులు పోతే మళ్ళీ దాంట్లో కూడా కరప్షన్ ఉంటుంది మన దగ్గర. మళ్ళీ వాళ్ళకి 10,000 ఇవ్వాల్సి వస్తుంది, దాంట్లో 2,000 3,000 మనం నొక్కేస్తూ ఉంటాం. లోకల్ లీడర్లో పైనోడో కిందోడో ఎవడో ఒకడు. ఈడ కేవలం సరిగ్గా పనిచేయనందుకే ఉరిశిక్ష చేసిండట. ఇటీవలి వరదలతో అతలాకుతలమైన ఉత్తర కొరియాలో ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ 30 మంది అధికారులకు మరణశిక్ష విధించారు. కారణం ఏంటంటే వారు వరదలను అడ్డుకోలేకపోయారట. విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనే అభియోగాలపైన ఆ 30 మందికి మరణశిక్ష అమలు చేయాలని కిమ్ ఆదేశాలు జారీ చేసినట్లు పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. అవినీతి, విధుల్లో నిర్లక్ష్యం పేరుతో గత నెల 20 నుంచి 30 మంది అధికారులకు కిమ్ మరణశిక్ష విధించారని తొలుత దక్షిణ కొరియాకు చెందిన చోసన్ టీవీ ఒక కథనం ప్రసారమైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే వీరికి మరణశిక్షను అమలు చేసినట్లు మరో కథనం పేర్కొన్నదట. జూలై ఆగస్టు నెలల్లో ఉత్తర కొరియాలో భారీ వర్షాలతో 4,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మన దగ్గర ఈ దొంగలు చెరువులనే మార్చేసారు చూసినారు. అధికారులు కానీ నాయకులు వీళ్ళంతా ఈ బ్యాచ్, ఈ రియల్ ఎస్టేట్ మాఫియా. మరి వీళ్ళని ఏం చేస్తున్నావు కిమ్ ఉంటే? అంతే కదా, సూదులతో పొడిచి చంపుడు కావచ్చేమో. ఉరిశిక్ష అంటే డైరెక్ట్ ఒకటేసారి చచ్చిపోతారు. హింసించి చంపేటోడేమో. అంటే ప్రకృతిని విధ్వంసం చేయడం అంటే ప్రజల ప్రాణాలతో ఆడుకోవడమే. అంటే ఒక రకంగా క్రిమినల్ యాక్టివిటీ అది. 307 మర్డర్ కేసు పెట్టాలి వాళ్ళ మీద. ఇప్పుడు ఆ చెరువును మార్చిన అధికారుల మీద కూడా 307 మర్డర్ కేసు పెట్టాలి ఒకవేళ ఏమైనా అవకాశం ఉంటే.